నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో బీసీలకు ఎంత మేర అన్యాయం జరిగిందో మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం షాపుల విషయంలో బీసీలకు ప్రాముఖ్యత చూపించింది. మరి దాన్ని సవాల్ చేస్తూ వైసీపీ అయితే కోర్టుకెళ్లింది. దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరసుమెల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా లేదంటే ఎప్పుడు జనాల్లోకి వచ్చినా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటారు. మరి అటువంటిది మనం చూసాము గత 5 ఏళ్లలో కూడా బీసీలకు ఎలాంటి సంఘటనలు జరిగాయో అందరూ చూసారు సార్. మరి ఇప్పుడు బీసీలకు ప్రాముఖ్యత ఇచ్చి మద్యం షాపు విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కూడా సవాల్ చేస్తూ కోర్టుకెళ్ళింది వైసీపీ. ఎందుకు సార్ బీసీలు అంటే ఎందుకు అంత ఇది? బీసీల ద్రోహి జగన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ నిర్ణయంతో. మీ అభిప్రాయం ఏంటి సార్? బీసీ ద్రోహి అతను, ప్రజాద్రోహి అతను, ఓవరాల్గా అందరికీ ద్రోహి. ఇప్పుడు నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని మాట్లాడి వాళ్ళనే ఇబ్బంది పెట్టాడు. ఎస్సీ ఎస్టీ బీసీలకి అతను చేసినంత ద్రోహం కానీ అరాచకం కానీ ఇంకెవరు ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ రాకముందు కానీ ఎవరు చేయలేదు. ఇప్పుడు బీసీలకి అతను వాళ్ళ రిజర్వేషన్ ఉండేది, రాజ్యాధికారంలో ఎన్నికల్లో రిజర్వేషన్ ఉండేది, అన్ని ఎత్తిపడేసిండే. వాళ్ళు కార్పొరేషన్ పెట్టి కుచ్చిపేట కూడా ఇవ్వలేదు అతనికి. రకరకాలుగా ఏ కులానికి ఆ కులం కింద విడదీసి ఎవరికి ఏమీ లేకుండా చేసాడు. కనీసం రుణాలు ఇచ్చుకుంటారు, ఆర్థికంగా స్వావలంబన ఉంటుంది. చిన్న చిన్న రుణాలు ఇచ్చుకున్నా లేదో ఒకళ్ళు చేయూతను ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. అవన్నీ లేకుండా చేశాడు. మొత్తం నిధులన్నీ దొబ్బేసి నీ అమ్మ కూడా వస్తుంది కదా, లేకపోతే ఏదో కూడా వస్తుంది కదా, ఈ మాట చెప్పేవారు పెన్షన్ వస్తుంది కదా, అందరినీ కలిపేసి కూడా అలాగే అవన్నీ నువ్వు జనరల్గా ఇవ్వాల్సినవి ఇస్తావు. నీవు వైట్ కార్డు ఉన్న వాళ్ళకి అర్హులకి. అది కాకుండా బీసీ కార్పొరేషన్ అది ప్రత్యేకం, దాన్ని దీన్ని కలిపేసి కూడా. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందని బీసీలకి మద్యం షాపులు కొంత రిజర్వేషన్, కొన్ని షాపులు ఇస్తున్నారు. గీత కార్మికులకు అది హక్కు. కళ్ళు గీత కార్మికులు ఉంటారు కదా గోవాళ్ళు, వాళ్ళకి ఈ షాపులు ఇవ్వటం అనేటువంటిది వాళ్ళకు ఉపాధి కల్పించడానికి వాళ్ళకి ఒక వాటా అందులో వ్యాపారంలో ఇతనే ఎవరు కదా. వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టుకుని షాప్ తీసుకుని వాళ్ళు కూడా అందరిలాగే మిగతా ప్రాసెస్ ఎలా ఉందో ఆ ప్రాసెస్లో పాల్గొంటారు, కానీ వాళ్ళకి ఇస్తారు రిజర్వేషన్. దాని మీద కోర్టుకెళ్ళి ఏంటి అతను వాళ్ళు మరి ఇది స్పష్టంగా తెలిసిపోతుంది ఎవడు ద్రోహి, ప్రజాద్రోహి ఎవడో, బీసీని ఎవడో అన్యాయం చేస్తున్నారు. బేసిక్గా బీసీలు బలహీన వర్గాలు టీడీపీకి వెన్నుముక అంటారు. మనం వెన్నుంటేనే కదా నిలబడతాం. మనం బడుగు బలహీన వర్గాల వేదిక తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఆర్థిక స్వావలంబన కల్పించింది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. అందుకని బీసీలు అందరూ తెలుగుదేశం వెనకాల ఉంటారు. ఉత్తినే రారు, ఊరికినే రమ్మంటే ఎందుకు వస్తారు? పరస్పరం వాళ్ళు పార్టీకి అండగా నిలబడ్డారు, పార్టీ వాళ్ళకి అండగా నిలబడింది. బడుగు బలహీన వర్గాలకు వేదికగా నిలిచింది పార్టీ, వాళ్ళకి గొంతే నిలబడింది. వాళ్ళు సరే ఇదేదో చేశారు, మంచి ప్రయత్నం అది, దానికి వీళ్ళు అడ్డవాళ్ళతో ఏంటి? మళ్ళీ సిగ్గు లేకుండా నాకు అది చేసాను ఇది చేశాను, కులాల మధ్య కుంపట్లు పెట్టి మనుషులను విడదీసి ఏదో పార్టీ టికెట్లు ఇచ్చానంటే ఓడిపోయి సీట్లన్నీ బీసీలకి ఇస్తాడు అతను జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా నిలబడి గెలవగలడు కదా రాష్ట్రంలో. మరి అంత వైనాట్ 171 వాడు పులివెందుల సీటు ఓ బీసీకి ఇచ్చి తను ఇంకో చోట పోటీ చేయొచ్చు కదా. అది ఆ పని చేయడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకి ఎవడేంటో అర్థమైపోయిన తర్వాత వాళ్ళ స్థానం ఎక్కడో చూపించారు. ఇక ఇతను చేసి అన్ని తప్పుడడుగులు వేస్తా వస్తున్నాడు. చూడండి, నీకు ఒక వాటమి వరకు అనేక తప్పుడడుగులు వేసాడు. వాటమి తర్వాత కూడా తప్పుడడుగులు వేస్తున్నాడు. వాటమి తర్వాత ఏం చేస్తాడు? సమీక్ష చేసుకుని మనం ఏం తప్పు చేసాం, ఇక నుంచి ఆ తప్పు చేయకూడదని అడుగులు జాగ్రత్తగా వేసుకుంటూ వస్తాడు. కానీ అంతకన్నా దారుణంగా రాంగ్ స్టెప్స్ పడిపోతూ ఉన్నాయి. అది కోర్టుకు వెళ్ళొచ్చు అతను. ఏ బేస్ మీద వెళ్తాడు? నువ్వు ఎవరికి వద్దంటున్నావు? వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళు ఇవ్వటంలో తప్పేంటి? సార్, నాకు చిన్న డౌట్ సార్. ఎన్నికల ముందు అంటే ఎన్నికల కోడ్ అమలైన తర్వాత టిట్కో ఇల్లు ఇస్తామని చెప్పి ప్రకటించింది వైసీపీ. అప్పుడు టీడీపీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు సార్. అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎలా వెళ్తారని. అప్పుడు దాన్ని రచ్చ చేసిన వైసీపీ ఇప్పుడు బీసీలకు ప్రాముఖ్యత ఇస్తున్నప్పుడు కోర్టుకు వెళ్ళడాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఖచ్చితంగా ఎన్నికల కోడ్ వచ్చిందా? నువ్వు ఇప్పుడు 5 ఏళ్ల పాటు నీ అధికారంలో ఉండి పూర్తిగా రెడీ టు ఆక్యుపై, నివాసానికి రెడీగా ఉన్న వాటిని నువ్వు ఇవ్వలేదు. 3 వంతులు పూర్తయిన వాటిని కూడా పూర్తి చేయలేదు. సగం పూర్తయినాయి, 3 వంతులు పూర్తయినాయి, 1 వంతు పూర్తయినాయి, రెడీగా గృహప్రవేశాన్ని రెడీగా ఉన్నాయి, రెడీ చేసి పెట్టిన కూడా నువ్వు ఇవ్వకుండా వాళ్ళు రంగులు మార్చుకున్నావు, వాళ్ళ చేత లోన్లు కట్టించారు. వాళ్ళకి ఎంత బాధ పెట్టాడంటే ఆ ఉసురు 22 లక్షల ఇళ్ళు. 22 లక్షల ఇల్లు అంటే 22 లక్షల రెళ్ళు వేసుకోండి. కనీసం 40 లక్షల మంది నీకు కొట్టేసి ఉంటారు. వాళ్ళు ఎంత ఉసురు కొట్టేసింది వెళ్తే ఇప్పుడు వీళ్ళు టకటకమని ఇచ్చి పడుతున్నారు. చూడండి, అది ప్రజలు గమనిస్తారండి. నువ్వు వాళ్ళేదో తాత్కాలికంగా నువ్వేదో చేసో నువ్వు విమర్శ పెట్టాను అనుకున్నావు.
అతను ఏమనుకున్నాడంటే వీళ్ళందరూ చంద్రబాబుని తిట్టాలనుకున్నాడు. ఇలా ఇబ్బంది పెడితే వాళ్ళందరూ కోపం వచ్చి చంద్రబాబు తిడతారనుకున్నాడు. కానీ తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అంటారు. అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి, బోల్తా పడ్డాలో బుల్బుల్ పెట్టంటారు. అలాగా అతను ఒకటి అనుకున్నాడు, జనం ఒకటి అనుకున్నాడు, తీరిపోయింది. ఏమైనా తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. బీసీల ప్రయోజనాల కోసం పనిచేస్తారు వాళ్ళు. వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి అండదండగా నిలబడ్డ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి కూడా సపోర్ట్ చేస్తారు వాళ్ళు. కానీ నువ్వు వాళ్ళకి అన్యాయం చేస్తావు. వాళ్ళకి ఏదో ఆ ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించి వాళ్ళకి ఏదో రిజర్వేషన్ 10 షాపులు ఏదో ఇస్తే అవి నువ్వు కాదని కోర్టుకు వెళ్తామంటే నిన్ను వాళ్ళు నీ జీవితంలో క్షమించరు. ఇంకా జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహియే కాదు ప్రజాద్రోహి అని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.